హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నస్ కిచెన్. ఈరోజు మీకు అటుకులతో పులిహోర ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా ఈ విధంగా చేసుకొని తినేయవచ్చు. చాలా రుచికరంగా ఉంటుంది. అటుకులతో ఏం చేయాలి అని ఆలోచించకుండా ఈ విధంగా చేసేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి 2-3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో ఆవాలను వేసుకోవాలి. అదేవిధంగా జీలకర్రను వేసుకోవాలి. అవి బాగా చిటపటలాడాక అందులోనే 4 టేబుల్ స్పూన్ పల్లీలు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అదేవిధంగా 1 స్పూన్ మినపప్పు బాగా కలిపిన తర్వాత ఇప్పుడు అందులోనే కరివేపాకును కూడా వేసి చిటపటలాడేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే 1 కప్పు దాకా చిన్నగా తురుముకున్న ఆనియన్స్ని వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా వేడి అయ్యాక అందులోనే పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. వాటిని వేసిన తర్వాత కూడా బాగా కలిపి ఇప్పుడు టమాటాలను కూడా వేసుకోవాలి. వీటిని ఇప్పుడు బాగా మగ్గనివ్వాలి. తర్వాత ఇంకో బౌల్ తీసుకొని అందులోనే 4 కప్పుల దాకా నేను అటుకులను తీసుకుంటున్నాను. ఈ విధంగా అటుకులను తీసుకున్న తర్వాత వాటిని ఈ విధంగా నీళ్లు చిమ్కరిస్తూ తడుపుకోవాలండి. వాటర్లో వేసి నానపెట్టకూడదు, చాలా మెత్తగా అయిపోతాయి, ఉండలు ఉండలుగా అయిపోతాయి. ఈ విధంగా నీళ్లు చిమ్కరించుకుంటే పొడి పొడిగా ఉంటుంది. నేనైతే ఈ విధంగా కలిపేసుకుంటున్నాను, పొడి పొడిగా ఉంటుంది కాబట్టి. వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన పెట్టిన టమాటాలన్నీ బాగా మగ్గాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. అదేవిధంగా పసుపును యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పసుపుని యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు అందులోనే నిమ్మకాయని పిండేసుకోవాలండి. మనకు పులుపు ఎంత కావాలో అంత నిమ్మకాయని, ఒకటి లేకపోతే సగం దాకా నిమ్మకాయని పిండేసుకొని ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే అటుకులను వేసుకోవాలండి. మొత్తం అటుకులను వేశాక బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. కింద అంటుకోకుండా మధ్య మధ్యలో ఈ విధంగా కలిపేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ దాకా మూతను పెట్టేసుకోవాలండి. ఈ విధంగా 5 మినిట్స్ మగ్గనిచ్చాక పైనుంచి కొత్తిమీరని చల్లుకొని బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, వేడి వేడిగా అటుకులతో పులిహోర రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా చేసుకోండి. మార్నింగ్ టిఫిన్ టైంలో ఈజీగా త్వరగా అయిపోయే రెసిపీ అండి. ఈ విధంగా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఇంట్లో ఏ విధంగా వచ్చిందో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.